మే 31 అలసిన వానికి ఊరడించు మాటలు. బ్రదర్ భక్సింగ్ గారి మినిస్ట్రీ నుండి సేకరించిన డైలీ మెడిటేషన్ సమరీని ఈరోజు కలిసి ధ్యానిద్దాం. మన ప్రభువైన తండ్రి దేవుని ప్రేమలోను రక్షకుడైన యేసుక్రీస్తు కృపలోను మీ అందరికీ శుభములు. నీవు ఏదో సాధారణ పర్సన్ అనుకుంటున్నావా? దేవుని పనికి నేను ఎవరు అని ఫీల్ అవుతున్నావా? ఒక సమరయ స్త్రీ, ఒక హన్న, ఒక లిడియా హిస్టరీని మార్చేశారు. ఎందుకంటే వాళ్ళు పర్ఫెక్ట్ కాదు, బట్ అవైలబుల్ ఫర్ గాడ్. యేసుక్రీస్తు సమరయ స్త్రీని కలిసినప్పుడు ఆమె లైఫ్ మాత్రమే కాదు, ఒక హోల్ సిటీ రక్షణ వైపు తిరిగింది. ట్రాన్స్ఫార్మ్ అయిన ఒక్క ఆత్మ వేల మందికి విట్నెస్ అయ్యింది. అదే దేవుని హృదయం. నీవు రక్షించబడింది దేవుడు నిన్ను ఒక్కడిగా బ్లెస్ చేయడానికి కాదు, ఇంకా చాలామందిని తన దగ్గరకు తీసుకురావడానికి నిన్ను వాడుకోవాలి అని కోరుతున్నారు. కానీ ఈరోజు ఒక ప్రాబ్లం ఉంది. చాలామంది ఇలా అనుకుంటున్నారు, నేను పాస్టర్ కాదు, బైబిల్ నాలెడ్జ్ తక్కువ, నా లైఫ్ పర్ఫెక్ట్ కాదు, అందుకే దేవుడు నన్ను వాడుకోవడం లేదు అని. అవన్నీ శత్రువు ఆలోచనలే. దేవునికి కావాల్సింది టాలెంట్ కాదు, అవైలబిలిటీ. హన్నాని చూడండి, విరిగి నలిగిన ఒక స్త్రీ చేసిన ప్రేయర్ ద్వారా శామ్యూల్ పుట్టారు. ఒక నేషన్ డైరెక్షన్ మారిపోయింది. ఫిలిప్ని చూడండి, డిజర్ట్ వేలో వెళ్ళమంటే వెళ్ళారు. ఒక ఇథియోపియన్ ఆత్మ రక్షించబడింది. ఇప్పటికీ అక్కడ బిలీవర్స్ ఉన్నారు. అంతేకాదు, లిడియాని చూడండి, ఒక ఇంటిని దేవుని కోసం సమర్పించారు. యూరోప్లో ఫస్ట్ చర్చ్ ప్రారంభమైంది. ఒకే ఒక్క ఒబీడియంట్ హార్ట్ ఎంత పవర్ఫుల్గా మారుతుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి తన ఆఫీస్ ఫ్రెండ్ డిప్రెషన్లో ఉందని తెలిసి డైలీ చిన్న బైబిల్ వర్స్ సెండ్ చేయడం స్టార్ట్ చేసింది. అదేమీ ప్రీచింగ్ కాదు, సింపుల్ ఒబీడియన్స్. కొన్ని నెలల తర్వాత ఆ ఫ్రెండ్ క్రైస్ట్ని యాక్సెప్ట్ చేసింది. నెవర్ అండర్ ఎస్టిమేట్ స్మాల్ ఒబీడియన్స్. ఈరోజు దేవుడు నిన్ను కూడా అడుగుతున్నారు, నీ ద్వారా ఇంకెంతమందిని చేర్చుకోవచ్చో తెలుసా? నీ వీక్నెస్ దేవునికి ప్రాబ్లం కాదు, కానీ నీ అన్విల్లింగ్నెస్ మాత్రమే ప్రాబ్లం. నీవు చిన్నవాడమైనా దేవుని రాజ్య పనిలో నీకు కూడా భాగముంది. డోర్స్ ఆర్ ఓపెన్డ్. జస్ట్ సే, లార్డ్ యూజ్ మీ. రండి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా, నా లిమిటేషన్స్ చూసి వెనక్కి తగ్గకుండా మీ చిత్తానికి అవైలబుల్గా ఉండే హృదయం ఇవ్వండి. నా జీవితాన్ని మీ రాజ్యం కోసం వాడుకొనండి. యేసుక్రీస్తు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.